హాయ్ ఎవ్రీవన్. మరి తెలంగాణలో టెట్ డిఎ సంబంధించి కావచ్చు, మరి ఇతరత్ర ఉద్యోగాలకు సంబంధించి, అలాగే మరి 2024 డిఎస్ సంబంధించి, అలాగే స్థానిక సంస్థల అప్డేట్ ఒకసారి చూస్తే, అలాగే మన కొన్ని జిల్లాల్లో మరి స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి వివరాలు ఒకసారి మనం పరిశీలిస్తే, ముఖ్యంగా మరి 2024 డిఎస్ సంబంధించి మనం నిన్న గత 2 రోజులుగా కూడా ప్రెస్ వారికి కొన్ని విషయాలు చెప్తే ఈరోజు న్యూస్ పబ్లిష్ చేయడం జరిగింది. మరి 2024 డిఎస్ సంబంధించి కొత్త టీచర్ల యొక్క సర్వీస్ సమస్య గురించి ఈరోజు న్యూస్ కవర్ చేయడం జరిగింది. మరి కొత్త సార్ల సర్వీస్ తేదీ ఏది, 2024 డిఎస్సి టీచర్లు అయోమయం, సర్వీస్ తేదీపై కొరవడిన స్పష్టత. అంటే ఇక్కడ ఏం సర్వీస్ మ్యాటర్ సంబంధించి ఈ న్యూస్ ఇవ్వడం జరిగింది. అంటే 2024 డిఎస్సి అపాయింట్మెంట్ సంబంధించి మరి ఎల్బీ స్టేడియంలో అక్టోబర్ 10న నియామక పత్రాలు ఇచ్చారు. కానీ అక్టోబర్ 16 నుంచి స్కూల్లో జాయిన్ అయ్యారు కాబట్టి మరి 10-16 తేదీలో కొంచెం విద్యాశాఖ ప్రభుత్వం మధ్య కొంచెం స్పష్టత కొరవైన నేపథ్యంలో మరి ఈ న్యూస్ కవర్ చేయడం జరిగింది. ఎందుకంటే రాబోయే డిఎస్సికైనా ఏ డిఎస్సికైనా మరి సర్వీస్ తేదీ అనేది కీలకం కాబట్టి మరి గత డిఎస్సిలో అపాయింట్మెంట్ నియామక తేదీ ఒకటే రోజు ఉండే, కానీ ఇప్పుడు మాత్రం అక్టోబర్ 10-16 అని డిఫరెంట్ ఉండడం వల్ల కొంచెం చిన్న సమస్య ఉత్పన్నం కావడం వల్ల ఈ న్యూస్ కవర్ చేయడం జరిగింది. మరి త్వరలోనే విద్యాశాఖ దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక మరొక ముఖ్య విషయం చూస్తే, మరి స్థానిక ఎన్నికల సిబ్బందికి 15లోగా శిక్షణ పూర్తి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రం ఎంపిక చేయాలి, కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశాలు. ఈ నెల 15 నుంచి 25 మధ్యలో ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఎంపీటీసీ జెడ్పీటీసీ ప్రక్రియ ముగిసిన తర్వాతనే సర్పంచ్ ఎలక్షన్ వచ్చే అవకాశం. మొత్తానికి ఈ నెలాఖరు వరకు ఎమ్మెల్సీ కోడ్, అలాగే మరి మార్చిలో 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మరి ఆ లోపే ఇందుకు సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి అయితే మనకు మార్చి 20 లోపు వరకు కూడా, అంటే అప్పటి వరకు కూడా ఈ నెలాఖరికి వచ్చిన మార్చి 20 వరకు కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇక సర్పంచ్ ఎలక్షన్ మాత్రం ఏప్రిల్-మేలో నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరొక ముఖ్య విషయం, మరి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఓపెన్ బీఎడ్ సంబంధించి మరి ఆన్లైన్ వెబ్ ఆప్షన్ సంబంధించి మరి రేపటి వరకు తుది గడువు ఉన్నట్టు ఇవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే మరి మన కొత్త టీచర్లు కావచ్చు, మరి ఇన్ సర్వీస్ సంబంధించి జాబ్ లేకుండా విద్యావంతులు చేసిన అభ్యర్థులు కావచ్చు, ఆ అభ్యర్థులు మరి ర్యాంకు ప్రకారం వెబ్ ఆప్షన్ ఇచ్చుకుంటే 15 రోజు సంబంధించిన మెరిట్ లిస్ట్, అంటే కాలేజ్ సంబంధించి ఎక్కడ సీల్ అలర్ట్ అయ్యేదో ఆ సంబంధించి వివరాలు పెడతారు. తర్వాత 40,000 పిఎస్సి మరి జాయిన్ కావాల్సి ఉంటుంది. మరొక ముఖ్య విషయం, మరి డిఎస్సిలో ఖాళీలను భర్తీ చేయాలి, పదోన్నతులు, స్పౌజ్ బదిలీలు, పదవి విరమణ భర్తీ చేయాలి, అంటే పోస్టులను భర్తీ చేయాలని ఇవ్వడం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో మరి మొన్న జరిగిన డిఎస్సిలో కేవలం ఫస్ట్ ఇచ్చిన డిఎస్సిలో 5 పోస్టులు, తర్వాత 13 పోస్టులు యాడ్ చేయడం వల్ల మరి మిగతా జిల్లాలో పోలిస్తే 45, 50, 55 కొన్ని జిల్లాల్లో గతంలో కూడా చూసాం మనం 2012, 10 డిఎస్సి, అంటే 2008, 10 డిఎస్సి కూడా కొన్ని జిల్లాల్లో 35, 40 మార్కులు వచ్చిన జాబ్లు వస్తాయి. మరి కొన్ని జిల్లాల్లో అంటే డిఎస్సి అనేది అలానే ఉంటుంది కాబట్టి మరి ఇక్కడ జిల్లాలో తక్కువ పోస్టులు ఉండడం వల్ల చాలా నష్టపోయాం. ఖచ్చితంగా ఈసారి మాకు పోస్టులు పెరగాలి అనే ఉద్దేశంతో అభ్యర్థి ఇవ్వడం జరిగింది. మరి నేను గత 2024 డిఎస్సి రాశాను, నాకు 13 ర్యాంక్ వచ్చింది, 73.40 మార్కులు వచ్చాయి, అంటే 73.4 మార్క్స్ వచ్చినా జాబ్ రాలేను ఇవ్వడం జరిగింది. హేమలత ఎస్జిటి అభ్యర్థి పెద్దపల్లి, మరి ఇక్కడ శిరీష ఎస్జిటి అభ్యర్థి పెద్దపల్లి. ఖచ్చితంగా కొన్ని జిల్లాలో మాత్రం 70 పైన వచ్చిన జాబ్స్ రాలేదు, మరి కొన్ని జిల్లాలో 35, 40, 45, 50 ప్రతిసారి డిఎస్సి కూడా ఇలా అవుతుంది. మరి 2012 డిఎస్సి కూడా చూస్తే ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ వాళ్ళకు మాకు కూడా 72 మార్క్స్ వచ్చినా మరి జాబ్ రాలేదు. కొన్ని జిల్లాలో 40, 50 వచ్చినా వస్తుంది. అంటే ఇక్కడ ఉద్దేశం మరి కొన్ని జిల్లాల్లో పోస్టుల వేకెన్సీ బట్టి, మరి కొన్ని జిల్లాలో అభ్యర్థి సంఖ్య బట్టి కూడా ఆధారపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మరి ఇప్పుడు వచ్చే డిఎస్సి అయినా అన్ని జిల్లాల్లో మినిమం పోస్టులు ఉండేటట్టు చూస్తే అభ్యర్థులకు వెసులుబాటు ఉంటుంది. ఆల్రెడీ మన కమిషనర్ గారు చెప్పడం జరిగింది. మరి ఎస్జిటి విషయానికి వస్తే అన్ని జిల్లాలో 100+, కొన్ని జిల్లాలో 250 వరకు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఖచ్చితంగా పెంచాల్సిన అవసరం ఉంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు మోడల్ స్కూల్ ఇస్తే కూడా ఖచ్చితంగా అభ్యర్థి ప్రిపరేషన్ అభ్యర్థి కూడా కొంచెం వెసులుబాటు ఉంటుంది. ఇక మరి స్థానిక సంస్థలపైన ఈరోజు అన్ని న్యూస్ కవర్ చేయడం జరిగింది. మొత్తానికి మనకు ఈ రిజర్వేషన్ల పైన కావచ్చు, మరి ఇతరత్ర నివేదికల పైన ప్రభుత్వం, ఎన్నికల సంఘం, అలాగే సమావేశాలు, ట్రైనింగ్ సంబంధించి జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ 15 తర్వాత ఈ స్థానిక సంస్థల నోటిఫికేషన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. మొత్తానికి ఇది అంశం. మరి అలాగే టెట్ సంబంధించి కావచ్చు, డిఎస్ సంబంధించి కావచ్చు, ఖచ్చితంగా మనకు రాబోయే రోజులు అప్డేట్ వస్తుంది. మొత్తానికి మరి నిన్న కూడా ఒక న్యూస్ ఇవ్వడం జరిగింది, ఈ నెలాఖరులో డిఎస్ అంటే అది ఫేక్, అలా అబద్ధం కూడా న్యూస్ రాసి అంటే అభ్యర్థులను గందరగోళపరచకూడదు. ఎందుకంటే ఎన్నికల కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ సంబంధించి కోడ్ ఉండగా ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి ఎట్టి పరిస్థితులు ఇవ్వకూడదు. కాబట్టి ఖచ్చితంగా మన డిఎస్ సంబంధించి మనకు స్థానిక సంస్థల ఎలక్షన్ మార్చిలో లేకుండా మాత్రం మార్చి చివరి వరకైనా వస్తుంది. లేదంటే స్థానిక సంస్థ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏప్రిల్ తర్వాతనే డిఎస్సి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ.